హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, చికెన్ తెచ్చుకున్నాము. మా గౌతమ్కి చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చారు. క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకున్నాను. ఇంట్లో తోడపెట్టింది గేదె పాలతో, చాలా బాగుందండి గట్టిగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, అలాగే కారం, సాల్ట్ చల్లి మొత్తము ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేసాను. మొత్తం ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ ముక్కకి ఈ కర్డ్, ఉప్పు, కారం అనేది పడుతుంది. సో చూసారు కదా ఎలా ఉందో. ఇలా పక్కన పెట్టి ఒకవైపు కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, పచ్చిమిర్చిని. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీలో బాగా ఉడికి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఈ ఆనియన్స్ అనేవి పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, ఆనియన్స్ అన్నీ రెడ్ కలర్లోకి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించానండి చికెన్కి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ మొత్తం ఉడికిపోయినాయి కదా, ఈ కుక్కర్లో వండుతున్నాను ఈరోజు నేను చికెన్ అనేది. సో ఇవన్నీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఇదంతా ఆనియన్స్లో వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత అలా మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడికింది. ఉడికిన తర్వాత లైట్గా వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. సో ఉడికిపోయిందండి ఒక 10 మినిట్స్. చికెన్ రెడీ. చూసారు కదా ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.